హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. బంగాళదుంపలు కట్ చేసిన తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి. ఆ తొక్కలను పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటివి చిన్న అద్దాలు కానీ పెద్ద అద్దాలు కానీ ఉంటూ ఉంటాయి కదండి. మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో పడేసే వాటితో ఇలా బంగాళదుంప తొక్కలతో ఇలా అద్దాలు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇలా పడేసే వాటితో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అద్దంపై రఫ్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా కనిపిస్తుంది, క్లియర్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఇలా బాటిల్ క్యాప్స్ మనం బాటిల్స్ యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఆ క్యాప్స్ కూడా పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. డబుల్ ప్లాస్టర్ టేప్ తీసుకొని ఈ విధంగా కిచెన్లో 2 మూతలని ఈ విధంగా డబుల్ టేప్ ప్లాస్టర్తో ఇలా అతికించేసుకొని ఇలా పెట్టుకోవటం వల్ల చక్కగా లైటర్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. లైటర్ అటు ఇటు పడేస్తూ ఉంటాము, ఒక చోట ఉందనుకోండి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీని మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి మసాలాలు కానీ చట్నీలు కానీ పడుతూ ఉంటాం కదండి. మిక్సీని ఫ్లోర్ మీద అటు ఇటు జరిపేటప్పుడు ఇలా మిక్సీ కింద ఉన్నటువంటి బటన్స్ అరిగిపోయి త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా బటన్స్ కింద బాటిల్ క్యాప్స్ని ఈ విధంగా 4 మూలలు పెట్టేసుకున్నాం అనుకోండి, డబుల్ ప్లాస్టర్ టేప్తో ఇలా అతికించేస్తే చక్కగా ఊడిపోకుండా ఉంటాయి. మనం ఫ్లోర్ మీద అటు ఇటు జరిపినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మిక్సీ కూడా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ ఉండదండి. అలానే గ్యాస్ స్టవ్ కూడా ఈ విధంగా బటన్స్ కింద ఈ విధంగా క్యాప్స్ పెట్టేసామనుకోండి, అస్తమానం మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసినప్పుడు బటన్స్ పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. మనం బయటికి వెళ్ళాలి హడావుడిగా అనుకున్నప్పుడు ఇలా దువ్వెలను క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాము. ఇలా అప్పటికప్పుడు కొంచెం ఫేస్ వాటర్ వేసేసి ఈ విధంగా మనం యూజ్ చేయని పాతది టూత్ బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ అంతా కూడా తొలగిపోతుంది, డస్ట్ కూడా మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్ని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. ఖచ్చితంగా రైస్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదండి, కుక్కర్ వాచర్ని మనం క్లీన్ చేసి అలానే పెట్టేస్తూ ఉంటాము, పాడైపోతుందండి. అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, క్లీన్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ మన అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. కుక్కర్ వాచర్ కూడా పాడవకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం సమ్మర్ వచ్చేసింది కదండి, ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే స్కార్ప్ లేనిదే బయటికి వెళ్ళలేము. మన రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఒక చున్నీ ఉంటే చాలండి. ఇలా మెత్తగా ఉన్నటువంటి చున్నీ అయినా తీసుకోవచ్చు, లేదంటే సిల్క్ చున్నీలైనా పర్లేదండి. ఈ విధంగా ఈ చున్నీ పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి చున్నీని. ఈ విధంగా కింద 2 అంచులని ఒక ముళ్ళలాగా వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ ముందుగా ఒక ముళ్ళలాగా వేసేసుకొని కింద చెంగుని ఇలా పైకి అనుకుంటే చాలండి, మనకి తల అలానే ఫేస్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు రూపాయి ఖర్చు లేకుండా, రూపాయితో మనం ఇలాగా స్కార్ప్ కొనే పని లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే స్కార్ప్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా మన ఫేస్ కవర్ అయిపోతుంది, తల కూడా కవర్ అయిపోతుందండి, ఎండ తగలకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇలా శారీ పెట్టుకోట్స్ కానీ పిల్లల ప్యాంట్లు కానీ థ్రెడ్ ఎక్కిస్తూ ఉంటాం కదండి, పిన్నుతో ఎక్కిస్తూ ఉంటాము. పిన్ను కాకుండా ఒక పెన్ను ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. ఇలా ఎన్ని థ్రెడ్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. ఇలా పెన్ను తీసుకొని పెన్ను రీఫిల్కి ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి క్యాప్ని ఈ విధంగా గట్టిగా పెట్టుకోవాలండి. ఇలాగా మొత్తం కూడా మనం థ్రెడ్ని ఎక్కించుకున్న తర్వాత ఇలా ఆ థ్రెడ్ని ఎక్కించుకున్న తర్వాత పెన్ను తీసేస్తే సరిపోతుంది. ఇలా చిన్నపిల్లలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు. ఒక పెన్ను ఉంటే చాలండి, చాలా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చెక్కలు ఇంట్లో పిండి వంటలు చేసేటప్పుడు చెక్కలు కూడా చేస్తూ ఉంటాం కదండి. చెక్కలు చేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. చెక్కలు కూడా టేస్టీగా వస్తాయి. ఇలాగా ముందుగా రైస్ ఫ్లోర్లో
దీనిలో వెన్న తీసుకోవాలండి. అంటే నేను ఇంట్లోనే ఇలా మేగడ తయారు చేసుకొని వెన్న తీసుకుంటూ ఉంటానండి. వెన్న కొంచెం ఒక దోసెడు వేసేసుకున్నాను. తగినంత కరివేపాకు, తగినంత జీలకర్ర, తగినంత వాము, కొంచెం రుచికి సరిపోను సాల్ట్ కూడా వేసేసుకొని ముందుగా మినపగుళ్ళు ఇలాగా ఒక కప్పు నానబెట్టుకున్నానండి. అవి కూడా అందులో వేసేసుకున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఆ పేస్ట్ కూడా అందులో వేస్తున్నాను. ఇలా గోరువెచ్చని వాటర్తో ఈ పిండినంతా కలిపేసుకున్నాం అనుకోండి, చక్కగా స్మూత్గా ఉంటుంది. ఇలా కలిపిన పిండిని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేయాలండి. పక్కన ఉంచేసి ఒక తడి క్లాత్ దానిపైన వేస్తే చక్కగా పిండి అయితే స్మూత్గా వస్తుంది. తర్వాత చెక్కలు చేసుకుంటే చెక్కలు అయితే చక్కగా పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా చెక్కలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ సరిపోని పెట్టేసుకొని ఇలాగా చెక్కలు వేసేసుకున్నాం అనుకోండి, చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి, పొంగుతూ కూడా వస్తాయి. ఇలా వీడియోలో అయితే క్లారిటీ లేదు కానీ చాలా చూడటానికి అయితే చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ప్లాస్టిక్ బాక్స్ పడేయకుండా ఈ విధంగా ఇలాంటి బాక్స్ అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఎల్లిపాయలు స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా అలానే ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్లో మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా క్యారెట్స్ ఆగవు కదండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతాయి. ఇలాగా క్యారెట్స్ పాడవకుండా ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయండి. ముందుగా క్యారెట్స్ని తొడుములన్నిటికి కూడా ఇలా కట్ చేసేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్, అంటే మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, అలాంటి బాక్స్ ఒకటి తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని క్యారెట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని పైన కూడా ఒక న్యూస్ పేపర్ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా అవి పాడవకుండా ఉంటాయి. ఎందుకంటే న్యూస్ పేపరు తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలాగా మనకి క్యారెట్స్ పాడవకుండా ఉంటాయి. మనం కవర్స్లో అలానే పెట్టేసాం అనుకోండి, కవర్స్ ముడేసి పెడుతూ ఉంటాం ఫ్రిడ్జ్లో. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటర్ బబుల్స్ లాగా ఏర్పడి అవి తేమ ఏర్పడి కుళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా క్యారెట్స్ అన్నీ చక్కగా ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా మనం అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి బాక్సెస్ ప్లాస్టిక్వి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వీటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఈ బాక్సులతో రీయూజ్ ఐడియాస్ మన ఛానల్లో ఉంటాయండి. ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా ఇది ఒక బాక్స్ తీసుకున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇలా పైన ఉన్నటువంటి మూతను మధ్య భాగం అంతా తీసేసి ఇలా మనకి ఒక రింగ్ లాగా ఉంటుంది కదండి, ఇది వరకు కట్ చేసుకోవాలి. కింద బాక్స్ కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. అంటే ఇది మనకి ఆ రింగ్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అలానే సేమ్ ఇది మనకి కింద పార్ట్ అవసరం లేదండి, ఇలాంటిది ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ రెండు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ని ఈ విధంగా దీనిలో పెట్టేసి మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా చక్కగా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే ఫ్రేమ్ లేకపోయినప్పటికీ మనం ఇంట్లోనే ఈజీగా ఇలాగా దీన్ని రెడీ చేసుకొని ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇలా చక్కగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా మనం ఇలాగా అప్పటికప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఇలాగా ఎంబ్రాయిడింగ్ ఫ్రేమ్ లాగా ఇలా తయారు చేసుకొని ఇలా మనం చక్కగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా కూడా చాలామంది కూడా ఫాలో అవుతున్నారు కదండి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలానే మన సెకండ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, సమ్మర్లో మనకి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగ ఒక రైస్ బ్యాగ్ వేసేసి దానిపైన మందంగా ఉన్నటువంటి మ్యాట్ని తీసుకొని కూలింగ్ వాటర్ ఇలాగ ఆ మ్యాట్ పైన తడిపేసి ఇలా ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకుంటే రూమ్ అంతా చక్కగా కూలింగ్ అయిపోతుందండి. ఏసీలు కూలర్లతో పని లేకుండా రూమ్ అంతా చక్కగా కూలింగ్ అవుతుంది. సో కరెంట్ బిల్లు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది
అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి డబ్బాలు మనం పచ్చడి డబ్బాలు కానీ ఏదైనా డబ్బాలు కానీ ఇలా కవర్లో పెట్టుకొని ట్రావెలింగ్ చేసేటప్పుడు స్టోర్ చేసుకుని వెళ్తూ ఉంటాం కదండి. ఒకదానికొకటి తగిలి పడిపోతూ ఉంటుంది, ఆయిల్ అంతా పోతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను మామూలుగా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి. ఇలాంటి కవర్లో పెట్టేసుకొని ఒక డబ్బా పెట్టిన తర్వాత ఇలా మెలి చుట్టేసి రెండో డబ్బా ఇలా పెట్టేసి రెండు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పడిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. పిల్లలవి టీషర్ట్స్ ఉంటాయి కదండి ఇంట్లో, అందులో యూజ్ చేయని టీషర్ట్లు కానీ లేదంటే అలా ఉండిపోతూ ఉంటాయి కదండి. అలాంటి టీషర్ట్లు మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. సమ్మర్లో మనం స్కార్ప్ లేనిదే బయటకు వెళ్ళలేం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం స్కార్ప్ని రెడీ చేసుకోవచ్చు. టీషర్ట్ని ఈ విధంగా తీసుకొని తిరగలు తీసుకోవాలండి. మీకు నేను పై భాగాన్ని చూపిస్తున్నాను. ఇది తిరగలు తీసుకొని ముందుగా 2 హ్యాండ్స్ని ఇలా ముళ్ళలాగా వేసుకోవాలి. బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా కింద అంచుని ఈ విధంగా పైకి అనుకుంటే మనకి స్కార్ప్ లాగా రెడీ అవుతుంది. ఈ విధంగా స్కార్ప్ కట్టేసుకొని బయటికి వెళ్ళామనుకోండి ఎండ తగలకుండా ఉంటుంది. అలానే ఈ టీషర్ట్ చక్కగా మెత్తగా ఉంటుందండి. క్లాత్ చక్కగా మనకి చాలా మెత్తగా ఉంటుంది. ఇలా ఎండ తగలకుండా ఉంటుంది. ఇలా తల భాగం అలానే ఫేస్ కూడా మనకి కవర్ అయిపోతుంది. చాలా మెత్తగా కూడా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం ఫోన్స్లో ఇలాగ వీడియోస్ చూస్తున్నప్పుడు ఏదైనా గోడకి ఇలాగా పక్కకు పెట్టేసి వీడియోస్ చూస్తూ ఉంటాం కదండి. మనకు నచ్చిన వీడియోస్ చూస్తూ ఉంటాము. ఇలా పక్కకు పెట్టేసి చూస్తూ ఉంటే అస్తమానం ఆ మొబైల్ పడిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా మొబైల్ పెట్టే ఛార్జర్ హోల్డర్ ఉంటుంది కదండి. ఇలా ఆ హోల్డర్లో ఇట్లా పెట్టేసామనుకోండి ఫోన్ అటు ఇటు తిప్పుకున్నా కూడా పడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఏదైనా పని చేసుకుంటా అయినా ఇలా మనకు నచ్చిన వీడియోస్ చూసుకుంటూ పని చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. శారీలో వచ్చినటువంటి ఇలాంటి స్పాంజ్ పేపర్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ముందుగా నేను వీడియోలో చూపించిన విధంగా 2 ఇంచెస్ ఇలా కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కో దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పేపర్ని ఏదైనా ఒక ఇనప చువ్వ లాంటిది తీసుకోవాలండి. ఇనప చువ్వలు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక చువ్వను తీసుకుని ఈ విధంగా మధ్యకి ఫోల్డింగ్ చేసేసి ఇలా ఒక్కొక్క పేపర్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డింగ్ చేసాం కదండి ఇనప చువ్వని ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ మెలి చుట్టుకుంటూ చివరి వరకు రావాలి. ఇది మనకు ఒక బ్రష్ లాగా ఏర్పడుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం పడేసే వాటితో ఇలాగ చక్కగా మనం మళ్ళీ కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఒకటి పెట్టేసి ఈ చువ్వని మెలి చుట్టాలండి. ఇలా మెలి చుట్టేసి మరొకటి ఈ విధంగా ఇంకొకటి పెట్టేసి ఇలా పెట్టుకుంటూ రావాలండి. చివరి వరకు వచ్చిన తర్వాత ఇలా 2 చువ్వలను కలిపేసి ఒక ప్లాస్టర్ వేసేసామనుకోండి మనకి ఇలా చేతితో పట్టుకోవడానికి మంచి గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. అలానే బాటిల్స్ కానీ ప్లాస్కోలు కానీ వాటర్ క్యాన్స్ కానీ ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం చివరి వరకు వచ్చేసిన తర్వాత ఈ 2 చువ్వలను 2 కలిపేసి ప్లాస్టర్ వేసుకోవాలండి. ఇలా ప్లాస్టర్ వేసేసుకుంటే మనకు గుచ్చుకోకుండా ఉంటుంది. అలానే మంచి గ్రిప్పింగ్గా కూడా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మెత్తగా ఉన్నటువంటి కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఒక నాప్కిన్ కానీ తీసుకొని ఒక గుప్పుడు రైస్ వేసేసుకొని దానిలో ఒక కర్పూరం బిళ్ళని వేసేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు బస్సులో కానీ అలానే ట్రైన్లో కానీ వెళ్తూ ఉంటాం కదండి. ఇలాగ ఒక్కొక్కసారి వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో ఇలాగా ఈ స్మెల్ పీలుస్తూ ఉన్నామనుకోండి మనకి వామిటింగ్ అనేది రాదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో మనకి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. పూర్వకాలంలో ఇలానే చేసేవాళ్ళండి. కాటన్ శారీస్ కానీ దుప్పట్లు కానీ ఇలాగ మందంగా ఉన్నటువంటి శారీస్ కానీ దుప్పట్లు కానీ తడుపుకొని ఈ విధంగా ఇండోర్స్ దగ్గర రూమ్లో వేసుకున్నామనుకో రూమ్ అంతా చక్కగా కూల్ అయిపోతుందండి. కరెంట్ బిల్లు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఏసీ కూలర్లతో కూడా పని ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దానిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. ఈ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పోసుకోవటం వల్ల డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ అంతా కరిగిపోతుంది. అలానే మనకు కరెంట్ బిల్లు కూడా చక్కగా తగ్గుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా సాల్ట్ వాటర్ని అందులో పోసేసామనుకోండి చక్కగా మనకి ఐస్ అంతా కరిగిపోతుంది.
ఇలా కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.